అతను సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్, అట్ ద సేమ్ టైం క్రిటిసిజమ్స్కి మాత్రం మూల పురుషుడు కూడా. అతడు పబ్లిక్ పల్స్ని ఇట్టే పట్టుకుని ఎన్నో పెద్ద పెద్ద స్ట్రాటజీస్ రచించాడు, అందులో సక్సెస్ కూడా అయ్యాడు. అంత పెద్ద పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అతను ప్రశాంత్ కిషోర్. పాత పాపాలు అతని కొత్త జర్నీని ఇప్పుడు వెంటాడుతున్నాయా? అతను ఒక పొలిటికల్ లీడర్గా మారి సేవ చేస్తానంటే ఎలా నమ్మాలి అని కొంత కొత్త కోణాలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి అతని గురించి. భారత రాజకీయాల్లో అతను ఒక పెద్ద స్ట్రాటజిస్ట్ అనే పదానికి పర్యాయ పదం అతను ప్రశాంత్ కిషోర్. ఒకప్పుడు తెర వెనుక ఉండి పార్టీల తలరాతలనే మార్చేసిన ఆయన ఇప్పుడు స్వయంగా రాజకీయ ఆరగేటం చేసి ప్రజల వద్దకు వస్తాను అంటున్నారు. 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి అఖండ విజయాన్ని అందించడంలో ఆయన చాలా క్రూషియల్ రోల్ పోషించిన దగ్గర నుంచి నితీష్ కుమార్, జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ, స్టాలిన్ వంటి ఎంతోమంది లీడర్స్కి అధికారంపై కూర్చోపెట్టాడు అతను.